మార్చి 28న సిఎస్కే మరియు ఆర్సీబీ జట్ల మధ్య ఒక హై వోల్టేజ్ రివెంజ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్ రేస్లో వాళ్ళైతే సిఎస్కేని ఓడించారు కాబట్టి డెఫినెట్గా సిఎస్కే టీంకి అయితే ఇదైతే రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో మామూలుగానే ఈ రెండు జట్లు ఆడుతున్నాయంటే ఒక హై ఎల్ క్లాస్కో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే చాలామంది చూసే అవకాశం ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో చూడాలి. ఒకసారి వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే టోటల్గా 33 మ్యాచ్లు జరిగితే సిఎస్కే అయితే 21 సార్లు గెలిచింది, ఇక ఆర్సీబీ 11 సార్లు గెలిచింది, ఇక నో రిజల్ట్గా అయితే ఒక మ్యాచ్ అయితే మిగిలిపోయింది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే చెన్నై చపాక్ స్టేడియంలో ఆడబోతున్నారు. సో ఇదైతే ఒక రకంగా మనకైతే స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే హై రన్స్ వచ్చినప్పటికీ ఈసారి మటుకు నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ స్పిన్ వికెటే వీళ్ళైతే తయారు చేసి పెడతారు. సో ఇది ట్రెడిషనల్గానే స్పిన్ వికెట్ కాబట్టి డెఫినెట్గా చేంజ్ తీసుకునే టీంకి అయితే అడ్వాంటేజ్గా ఉంటుంది. సో లేట్ అయితే నైట్ మ్యాచ్కి అయితే డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే చేంజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందులోనూ మనమైతే ఎక్కువ రన్స్ అయితే చూడకపోవచ్చు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే ఒక థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇరు జట్ల మధ్య చాలా మంచి నెక్ టు నెక్ కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. ఒకసారి గ్రౌండ్ షాట్ చూసుకుంటే టోటల్గా 86 మ్యాచ్లు జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 49 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 38 సార్లు, ఇక హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 246 ఉంది, లోయెస్ట్ స్కోర్ 120 ఉంది. ఇక చెన్నైకి అయితే ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే ఈ మ్యాచ్లో చాలా మంచిగా ఆడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్ కూడా వాళ్ళైతే ఎలా ఆడతారో చూడాలి. ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ ఓపెనర్స్ రచిన్ రవీంద్ర అలాగే మరియు వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి కారణంగానే వాళ్ళైతే మ్యాచ్ని అయితే ముంబైపై ఈజీగా గెలిచేశారు. సో వీళ్ళిద్దరు కానీ ఈరోజు కూడా ఇదే రేంజ్లో ఆడారంటే డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీని అయితే ఓడించగలగరు. సో అలాంటి క్యాబుల్ ఉన్న టీం అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళిద్దరు ఓపెనర్స్ పైన డిపెండ్ అవ్వాలి. సో ఆ మ్యాచ్లో ముంబై పైన అయితే బౌలింగ్ అటాక్ కూడా చాలా మంచిగా పడిందని చెప్పుకోవచ్చు. ఖలీల్ అహ్మద్ అలాగే నూర్ అహ్మద్ అయితే ఎక్సలెంట్ స్పెల్ అయితే వేయడం జరిగింది. సో అతనైతే చెన్నైతో డెబ్యూ మ్యాచ్లోనే అతనైతే 4 వికెట్ తీసుకోవడం జరిగింది. సో ఈ మ్యాచ్లో కూడా అయితే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు. సో అతనైతే ఈరోజు చెన్నై చపాక్ స్టేడియం కాబట్టి డెఫినెట్గా అతనైతే ది మోస్ట్ కీ ప్లేయర్ కాబోతున్నాడు ఈరోజు కూడా. ఇక తనకు తోడుగా రవి అశ్విన్ కూడా ఈ మ్యాచ్లో చాలా కీ రోల్ అయితే ప్లే చేసే అవకాశం ఉంటుంది. సో బోత్ బ్యాట్ అండ్ బాల్తో ఇతనైతే ఈరోజు ఏదో ఒకటి చేయగలరు నేనైతే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ టీమ్ ఎఫర్ట్ పెడితేనే నేనైతే గెలుస్తుంది అనుకుంటున్నాను. సో లేకపోతే వాళ్ళైతే గెలవలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అయితే ది స్ట్రాంగ్ యంగ్ ప్లేయర్స్ అయితే లేరు. ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్ అలాగే రచిన్ రవీంద్ర తప్పితే మిగతా ఏ ప్లేయర్ కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్ కాదు. వాళ్ళ దగ్గర అంత నమ్మకమైన ప్లేయర్స్ కూడా లేరు కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే చాలా క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో చెన్నై ఎలా ఆడుతుందో చూడాలి. సో ఈ మ్యాచ్తో తెలిసిపోతుంది ఏ టీం ఎంత స్ట్రాంగ్ ఉంది. అలాగే ఇది ఒక ఎల్ క్లాసికో అని చెప్పుకోవచ్చు, మోస్ట్ రైవలరీ మ్యాచ్. సో చెన్నై వర్సెస్ ఆర్సీబీ కాబట్టి ఈరోజు ఈ మ్యాచ్తో తెలిసిపోతుంది ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం వీక్గా ఉందో. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే ఛాంపియన్స్ అయితే వాళ్ళైతే చెన్నై సూపర్ కింగ్స్ అయితే చాలా మంచిగా ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి అందులోనూ మోస్ట్ సపోర్టివ్ ఫ్యాన్స్ కూడా వాళ్ళకైతే మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా చెన్నై ఈసారి గెలిచాలని చూసుకుంటుంది. సో ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, సెకండ్ మ్యాచ్ కూడా గెలిచి వాళ్ళైతే ఈ సీజన్లో మంచి ఆరంభం మంచిగా అయ్యి సో వాళ్ళైతే ప్లే ఆఫ్స్కి వెళ్తారని డెఫినెట్గా కోరుకుంటారు. సో ఒకసారి వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సో ముందుగా ఓపెనర్స్గా గైక్వాడ్ అలాగే రచిన్ రవీంద్ర ఉంటారు. ఇక నెంబర్ 3లో దీపక్ హుడా, నెంబర్ 4లో శుభం దుబే, నెంబర్ 5లో రవీంద్ర జడేజా, నెంబర్ 6లో శ్యామ్ కరణ్, నెంబర్ 7లో ఎంఎస్ ధోని, నెంబర్ 8లో రవి అశ్విన్, నెంబర్ 9లో నూర్ అహ్మద్, నెంబర్ 10లో నాదన్ ఎలీస్, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ త్రిపాఠి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బెంగళూరు టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా వాళ్ళ మొదటి మ్యాచ్లో గెలిచి సో ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నది చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళైతే ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా మీద గెలిచారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే ఈ సీజన్లో వాళ్ళ ఆరంభం అయితే చాలా మంచిగా అయితే చేశారు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో కూడా వాళ్ళైతే గెలవాలని కోరుకుంటారు. సో ఈ మ్యాచ్లో ఫిలిప్ సాల్ట్ అయితే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో స్ప్రింట్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి సో డెఫినెట్గా ఈ విరాట్ కోహ్లీ మరియు ఓపెనర్స్ అయితే ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ అయితే బాగా ఆడాలి. వాళ్ళు బాగా ఆడకపోతే మ్యాచ్ అయితే పోతుంది. అలాగే కృణాల్ పాండ్యా కూడా చాలా క్రూషియల్ అవ్వబోతున్నాడు. సో ఫస్ట్ మ్యాచ్లో ఫ్లాట్ వికెట్ అయినప్పటికీ అతనైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈరోజు స్పిన్ పిచ్ వికెట్ కాబట్టి డెఫినెట్గా అయితే చాలా కీ రోల్ ప్లే చేసి ఈ మ్యాచ్ని అయితే 1 సైడ్ చేసే అవకాశాలు ఉంటాయి బోత్ బ్యాట్ అండ్ బాల్తో. సో అలాగే వాళ్ళ ఓపెనర్స్ కానీ మంచిగా ఆడితే ఈ మ్యాచ్ వాళ్ళు అయితే గెలుస్తారు. సో మీరైతే ఏ మ్యాచ్ గెలుస్తారని, మీరు ఏ టీం గెలుస్తున్నారు అనే దానికి కింద కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ఆర్సీబీ వాళ్ళ టీం ఎఫర్ట్ పెడితే కానీ గెలవరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్పిన్ బాగా ఆడగలిగే ప్లేయర్స్ ఎవరు లేరు. వాళ్ళ రజత్ పటిదార్ కెప్టెన్ తప్పితే ఇంకెవరు అంతగా బాగా ఆడరు. అలాగే వాళ్ళ ఫిలిప్ సాల్ట్ కూడా బాగానే ఆడతాడు కానీ ది మోస్ట్ ప్లేయర్ అని చెప్పుకోకూడదు స్పిన్ వికెట్లో. సో చూడాలి ఈరోజు. అలాగే కింగ్ కోహ్లీ కూడా ఈరోజు చాలా కీలకమైతే కాబోతున్నాడు. సో అతనైతే చెన్నై అనగానే ఎప్పుడు బాగా ఆడుతుంటాడు కాబట్టి ఈరోజు కూడా సో ఈరోజు అయితే వాళ్ళైతే డెఫినెట్గా
వాళ్ళ టీం ఎఫర్ట్ పెడితే కానీ ఆర్సీబీ అయితే మ్యాచ్ గెలుస్తుందని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. సిఎస్కేతో పోలిస్తే వాళ్ళు కానీ క్లిక్ అయినారంటే మ్యాచ్ని ఎక్కడికో తీసుకెళ్తారు. ముందుగా మనకు తెలిసినట్టు వాళ్ళైతే 300 కూడా కొడతారనే నమ్మకం అయితే నాకుంది. సో అలాంటి బ్యాటింగ్ లైనప్ అయితే ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర అయితే ఉంది. మెయిన్లీ వాళ్ళకైతే లియామ్ లివింగ్స్టోన్ కానీ ఒక ఫైర్ వర్క్స్ అయితే అతని నుంచి వచ్చాయనుకో డెఫినెట్గా హై స్కోరింగ్ గేమ్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కాబట్టి సో ఎలా ఆడతారో చూడాలి. బెంగళూరు అయితే ఈరోజు వాళ్ళు కానీ చెన్నై పైన మ్యాచ్ గెలిచారంటే డెఫినెట్గా వాళ్ళైతే ఈ సీజన్లో టాప్ 4లో నిలుస్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనకు తెలిసిందే ఎప్పుడు వాళ్ళు చెన్నైతో అయితే ఓడిపోతుంటారు. సో సీజన్ స్టార్టింగ్లో ఒక్క మ్యాచ్ గెలిచినప్పటికీ వాళ్ళైతే మళ్ళీ కంటిన్యూస్గా వాళ్ళైతే మ్యాచ్లు అయితే ఓడుకుంటారు. సో ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళైతే డెఫినెట్గా ఎలాంటి అసలు ఊహించే పని కూడా లేదు, వాళ్ళైతే టాప్ 4లో వస్తారని నేనైతే అనుకుంటాను. సో ఈరోజు ఎలా ఆడతారో చూడాలి. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా ఫిలిప్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ, ఇక 1 డౌన్లో రజత్ పడిదార్, నెంబర్ 4లో లివింగ్స్టోన్, నెంబర్ 5లో కృణాల్ పాండ్యా, నెంబర్ 6లో దీక్షిత్ శర్మ, నెంబర్ 7లో టిమ్ డేవిడ్, నెంబర్ 8లో జాస్ హజిల్వుడ్, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో శ్రేయస్ శర్మ, నెంబర్ 11 యశ్ దయాల్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా పడిక్కల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో టీం అయితే చాలా బలంగా ఉంది. సో రెండు టీములు కూడా చాలా బలంగా ఉండే అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు చెన్నైకి హోమ్ గ్రౌండ్ కాబట్టి నేనైతే ఈరోజు చెన్నై గెలుస్తుంది అనుకుంటున్నాను. సో వాళ్ళైతే ఛాంపియన్స్, వాళ్ళైతే ఎప్పుడు ఛాంపియన్స్ లాగా ఆడుతుంటారు. సో డెఫినెట్గా ఈరోజు చెన్నై గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇదైతే 100% ప్రెడిక్షన్ కాదు, ఏ టీం గెలుస్తుంది అనేది చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు కాబట్టి నేనైతే ఇదైతే 99% గ్యారెంటీ అయితే ఇవ్వను. సో నాకు తెలిసినంత వరకు ఈరోజు హోమ్ గ్రౌండ్ చెన్నై కాబట్టి వాళ్ళైతే గెలిచే అవకాశం ఉంటుంది అని అంటున్నాను. కమ్యూనిటీ పోల్ అయితే కమ్యూనిటీ పోస్ట్ అయితే చేస్తాం ఏ టీం గెలుస్తుంది అనే దాంట్లో. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడైతే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెట్టింగ్లో వీటికి దూరంగా ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.